మన మధ్య సంచరిస్తున్న ఒక మహాజ్ఞాని, మహా తపస్వి. మనిషికి రూఢి అయిపోతుంది. తిని 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 అలవాటు అయిపోయి చివరికి ఏమి తినాలో కూడా విచక్షణ రహితులై జంతువులను తిని విడిచిపెట్టి మనుషులను కూడా తినొచ్చు. గురుగారు, ఈరోజు సమాజంలో ప్రతి ఒక్కళ్ళు నేను గురువుని అని చెప్పుకొని తిరుగుతున్నారు కదా. సాంప్రదాయికతమైనటువంటి నియమాలు, ఆచార విధానాలు, ఆయన మాట్లాడేటటువంటి ధర్మం. మన 2 తెలుగు రాష్ట్రాల్లో అరుణాచలం లాంటి క్షేత్రం లేదా? ఎందుకు మన తెలుగు వాళ్ళు అరుణాచలమే వెళ్ళాల్సి వస్తుంది? ఏమి తెలియని జనాలు వీళ్ళకి ఏం తెలియని పాపం. దుంకమంటే దుంకుతారు, తేలమంటే చెప్తారు. అది ఏందనే విషయ జ్ఞానం కూడా వీళ్ళకి లేదు కదా. శూద్రులకి వేదం వినే హక్కే లేదని, ఒకవేళ శూద్రుడు వేదం వింటే చెవుల్లో శేషం పోసిన రోజులని. శూద్ర అనే శబ్దానికి ఫస్ట్ అర్థం తెలుసు. చిన్న పిల్ల, 5 ఏళ్ల పిల్ల మీద 6 మంది అత్యాచారం చేసి చంపింది. 6 మందిని తీసుకుపోయి కాశీలో ముంచితే పావనం అయిపోతారా? ఒక మనిషి తినే ఆహారాన్ని నిర్దేశించవచ్చా? 100% నిర్దేశించాలి, లేకపోతే కొంపలు నాశనం అవుతాయి. బీజేపీ ప్రభుత్వం పైన మరియు నరేంద్ర మోడీ పైన భారతదేశంలో ఎప్పటికి బీజేపీ రావాలి, నరేంద్ర మోడీ లాంటి త్యాగ పురుషులు. లేకపోతే ఏమవుతుంది? దేవాలయాలని బాజార్లో కూడా పెడుతున్నారు. ఫస్ట్ పాయింట్, మత కల్లోలాలు సృష్టించేవాడెవడు చెప్పండి? తిరగబడకూడదా? తిరగబడకుండా గాజులు వేసుకొని కూర్చోవాలి. అట్లా కూర్చున్నందుకే కాశ్మీర్లో సరస్వతి దేవాలయం లేదు ఇప్పుడు. కాంగ్రెస్ అంటే సభ కాదు, నేను చెప్పున్నా. దాని అసలు పేరు చెప్పున్నా, ఖాన్ గ్రేస్. ఖాన్ అంటే ఎవరు? వాళ్ళ ఆహ్వానం ఇచ్చేది ఏంది? నేనే నిలబడతా పోయి. మతానికి సంబంధించిన ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అది ప్రమాదం అవ్వచ్చు, అది వేరే అవ్వచ్చు. వాళ్ళతోనే మాకు ఏ సంబంధం లేదు నాయన. కృష్ణుడు పుట్టిన జైల్లో మసీద్ ఎందుకు చెప్పు? మసీద్ ఎందుకు చెప్పు? హిందువులకా మీరు బుజ్జగింపులు నేర్పేది? ఇప్పటి వరకు మత మార్పిళ్లు జరిగాయి. క్రైస్తవులందరూ క్రైస్తవులుగా ఉండాలి, కొత్త హిందువులను మార్చవచ్చు. బైబిల్లో ఏం చెప్తారంటే, ఎక్కడనో ఏదో సందర్భంలో ఎవరు ఆకలైతే 3 చేపలు 2 రొట్టెలు 1,000 మంది తినిపించాడు అంటారు.